హైదరాబాద్లోని మాదాపూర్లో కోహినూర్ హోటల్ ఎదురుగా ఫుడ్ సెంటర్ నడుపుతున్న కుమారి ఆంటీకి ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. మధ్యాహ్న సమయంలో వందల సంఖ్యలో ఆమె వద్దకు తినడానికి వస్తుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో పోలీసులు ఎంటర్ ఇచ్చారు. కుమారి ఆంటీపై కేసు నమోదు చేసి ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ వ్యాన్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఏ సోషల్ మీడియా ద్వారా అయితే కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారో అదే సోషల్ మీడియా వల్ల ఆమె బిజినెస్ క్లోజ్ అయిందని అంటున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మావనీంద్ర సింగ్ మరియు ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడగా మానవేంద్ర సింగ్ భార్య చైత్రా సింగ్ స్పాట్లోనే చనిపోయారు. దేవాలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశం నిషేధించాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు దేవాదాయ శాఖను ఆదేశించింది. దేవాలయాల్లో హిందూయేతరులు ధ్వజస్తంభం దాటి ప్రవేశించకుండా అనుమతి నిరాకరించాలని తెలిపింది. మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ వెస్టర్న్ సినాలోవా రాష్ట్రంలో డబుల్ డెక్కర్ బస్సు గూడ్స్ ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా మరో 18 మందికి గాయాలయ్యాయి. రేపు గురువారం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై దాడి చేయగా ఆ వ్యక్తి మృతి చెందాడు. 6 ఏళ్ల క్రితం జరిగిన ఈ కేసులో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ భువనగిరి జిల్లా అదనపు సెషన్ కోర్టు తీర్పునిచ్చింది. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. విమానంలో అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న క్రమంలో తన సీట్లో వాటర్ బాటిల్కు బదులు యాసిడ్ బాటిల్ పెట్టారని, ఆ విషయాన్ని గమనించిన మయాంక్ మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగాడని, దీంతో అతడు అస్వస్థతకు గురై ఉంటారనే ప్రచారం జరుగుతోంది. బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 200 పెరిగి 58,000కు చేరుకుంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 220 పెరిగి 63,270 వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై 300 పెరిగింది. దీంతో కిలో వెండి 78,000కు చేరింది.